టాలీవుడ్ లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. వారికి కూతుర్లు కూడా ఉన్నారు. మరి వారి కూతుర్లు ఎవరు, వారు ఏం చేస్తుంటారు, వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ ప్రవీణ. ఈమెకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు వందన, వాణి. ప్రస్తుతం వారిద్దరూ స్కూల్ కు వెళ్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న యాంకర్స్ లో ఒకరు హరితేజ. ఈమె కూతురు పేరు భూమి. ప్రస్తుతం స్టడీస్ లో ఉంది భూమి. ఇక మరో యాంకర్ సమీరా భరద్వాజ్. ఈమె సింగర్ గా, యాంకర్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఈమె కూతురు పేరు ఆద్య. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది ఆద్య. అలాగే అప్పుడప్పుడు సమీరాతో కలిసి పలు రియాలిటీ షోల్లో పాల్గొంటూ ఉంటుంది ఆద్య. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ బిత్తిరి సత్తి. ఈయన కూతురు పేరు దేవి. ప్రస్తుతం దేవి ఎంబీబీఎస్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరును సాధించారు శివారెడ్డి. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు అన్షిత, జూషిత. వీరిద్దరూ కూడా ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్ట్ గా, ఒకప్పుడు యాంకర్ గా మంచి పేరును సాధించారు ప్రభాకర్. ఈయన కూతురు పేరు దివ్య. ప్రస్తుతం టాలీవుడ్ లో గా కొనసాగుతున్నారు దివ్య చిన్నప్పటి నుంచి బుల్లితెరపై రాణిస్తున్నారు. అలాగే మరో యాంకర్ రేవంత్. ఈయన సింగర్ గా కూడా రాణిస్తున్నారు టాలీవుడ్ లో. ఈయనకు కూతురు ఉంది, పేరు తన్వి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు తన్వి. అలాగే టాలీవుడ్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా మంచి పేరును సాధించాడు అర్జున్ అంబటి. ఈయన కూతురు పేరు అరక. ప్రస్తుతం ఫ్రీ స్కూల్ కు వెళ్తుంది అరక. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ చలాకీ చెంటి. ఈయన కమీడియన్ గా కూడా మంచి పేరును సాధించారు. ఈయనకు కూతురు ఉంది, పేరు రాగిని. ప్రస్తుతం స్కూల్ కు వెళ్తుంది రాగిని. అలాగే బుల్లితెరపై ఉన్న మరో యాంకర్ లోబో. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిద్దరూ కూడా ట్విన్స్. వీరిద్దరూ కూడా ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో కమీడియన్ గా, యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించారు ఆలీ. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు ఫాతిమా, రమిజాన్, జుబేరియా. అయితే వీరిలో పెద్ద కూతురు పెళ్లి చేసుకొని దుబాయ్ లో సెటిల్ అయ్యింది. ఇంకో కూతురు ఎంబీబీఎస్ చేస్తుంది. అలాగే టాలీవుడ్ లో లెజెండరీ సింగర్ గా ఎంతో మంచి పేరును సాధించాడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన పలు షోలకి యాంకర్ గా కూడా రాణించారు. ఈయన కూతురు పేరు పల్లవి. అయితే పల్లవి హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా, సింగర్ గా కూడా మంచి పేరును సాధించాడు హేమచంద్ర. ఈయన టాలీవుడ్ లో మరో సింగర్ అయిన శ్రావణ భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది, పేరు శ్రీకరి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది శ్రీకరి. అలాగే టాలీవుడ్ లో సింగర్ గా మరియు యాంకర్ గా ప్రజల్ని అలరించారు సునీత. ఈమెకు మొదట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత సునీత రామ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్లికి ముందే సునీతకు ఒక కూతురు ఉంది, పేరు శ్రియ. ప్రస్తుతం ఎల్ఎల్బి చేస్తుంది శ్రియ. అలాగే టాలీవుడ్ లో యాక్టర్ గా, ఒకప్పుడు యాంకర్ గా కూడా మంచి పేరును సాధించారు ఝాన్సీ. ఈమెకు టాలీవుడ్ లో యాక్టర్ కమ్ యాంకర్ అయిన జోగి నాయుడుతో ప్రేమ వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఝాన్సీకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు ధన్య. ప్రస్తుతం అమెరికాలో హయ్యర్ స్టడీస్ ను కొనసాగిస్తున్నారు. అయితే జోగి నాయుడు ఝాన్సీతో విడాకులైన తర్వాత లేఖ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి కూడా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు వియాన్షి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది వియాన్షి. టాలీవుడ్ లో మేల్ యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించారు యాంకర్ రవి. ఈయనకు ఒక కూతురు ఉంది, పేరు వియా. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది వియా. ఈమె పలు రియాలిటీ షోలలో రవితో కలిసి ఈమె సందడి చేస్తూ ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో కూడా రవితో కలిసి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా తనదైన మార్కును సృష్టించాడు ఓంకార్. ఈయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, పేర్లు అమృత, విహిత. వీరిద్దరూ కూడా ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ నందు. ఈయన హీరోగా కూడా కొనసాగుతున్నాడు. డి వంటి షోలకు ఈయన యాంకర్ గా కొనసాగిస్తూ అలరిస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో సింగర్ అయిన గీతా మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నందు. వీరికి ఒక కూతురు ఉంది, పేరు ద్రాక్షాయిని. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది ద్రాక్షాయిని. అలాగే టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా తిరుగులేని పేరును సాధించారు సుమా కనకాల. ఈమె టాలీవుడ్ లో యాక్టర్ అయిన రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఉంది, ఆమె పేరు మనశ్విని.
మనస్విని, ప్రస్తుతం హయ్యర్ స్టడీస్ ను కొనసాగిస్తున్నారు మనస్విని. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించారు ఉదయభాను. ఈమెకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిద్దరూ కూడా ట్విన్స్. వారి పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. వీరిద్దరూ కూడా స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు ప్రస్తుతం. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ జోర్దార్ సుజాత. ఈమె టాలీవుడ్ లో కమీడియన్ అయిన రాకింగ్ రాకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ జబర్దస్త్ షో చేస్తున్న టైంలోనే ప్రేమలో పడ్డారు. తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఒక కూతురు ఉంది. పేరు ఖ్యాతిక. ప్రస్తుతం ఫ్రీ స్కూలింగ్ లైఫ్ లో ఉంది ఖ్యాతిక. అలాగే టాలీవుడ్ లో సింగర్ గా, యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించారు ఎస్పీ చరణ్. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిద్దరూ కూడా ప్రస్తుతం అమెరికాలో హయ్యర్ స్టడీస్ ని కొనసాగిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా మంచి పేరును సాధించారు చందు. జబర్దస్త్ వంటి షోలలో ఈయన సందడి చేశారు కూడా. ఈయన కూతురు పేరు యోధ. ఈమె కూడా టాలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతుంది. చిన్నప్పటి నుంచి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో ఈమె సందడి చేస్తూ ఉంది. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా, అలాగే యాంకర్ గా ఎన్నో షోలను చేసి ఆకట్టుకున్నారు రోజా. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు అన్షు మల్లిక. ఈమె త్వరలోనే టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించాడు సుడిగాలి సుధీర్. అయితే సుధీర్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు రోహన్. రోహన్ కూతురు విషిత. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది విషిత. అయితే సుడిగాలి సుధీర్ తమ్ముడు కూతురైన విషిత వరుసకి సుధీర్ కి కూడా కూతురు అవుతుందనే చెప్పాలి. అలాగే జీ తెలుగులో వచ్చే ఎన్నో షోలలో సందడి చేస్తూ ఉంటుంది ఈరియా. ఈమె తల్లి పేరు పద్మ. ఈమె కూడా యాంకర్ గా ఉన్నారు టాలీవుడ్ లో. అలాగే టాలీవుడ్ లో యాంకర్ గా ఎంతో మంచి పేరును సాధించారు రష్మి గౌతమ్. అయితే రష్మి గౌతమ్ కి ఒక సిస్టర్ ఉన్నారు. పేరు నదియా. నదియాకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఏషియా. అయితే చెల్లి కూతురు కావడం వల్ల రష్మికి వరుసకు కూతురు అవుతుంది ఏషియా. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ అంజలి. ఈమె తన కెరీర్ తొలినాళ్లలో ఈటీవీలో యాంకర్ గా చేసేవారు. ఆ తరువాత సీరియల్స్ లో సెటిల్ అయ్యారు. అయితే ఈమెకు ఒక కుమార్తె ఉంది. పేరు చందమామ. ఈమె ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది. అలాగే ఈమె తన తల్లి అంజలితో కలిసి పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ లాస్య. లాస్య ఒకప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగేది. టాప్ యాంకర్ గా ఉన్న సమయంలోనే మంజునాథ్ అనే వ్యక్తితో వివాహం చేసుకుంది లాస్య. అయితే పెళ్లి తర్వాత లాస్యకి యాంకర్ గా ఛాన్సులు రాకపోవడం వల్ల ఆమె ప్రస్తుతం హౌస్ వైఫ్ గా కొనసాగుతున్నారు. ఈమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ కూడా ఇప్పుడు స్కూల్ కు వెళ్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగారు అనసూయ. అనసూయ యాంకర్ గా కొనసాగుతున్న టైంలోనే భరద్వాజ్ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటు యాంకర్ గా కొనసాగుతూనే కొన్ని సినిమాలలో ఈమె యాక్టర్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలు సూపర్ హిట్ కావడం వల్ల ఈమె యాక్టర్ గా స్థిరపడ్డారు. ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ చేయడం లేదు. యాక్టర్స్ గా కొనసాగుతున్నారు. అయితే ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ కూడా స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న యాంకర్స్ యొక్క కూతుర్ల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.